నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం భైరవరంలో కరెంటు పెట్టి చుక్కలు దుప్పిని చంపి మాంసంను విక్రయిస్తుండగా అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు రేంజర్ శేఖర్ మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు ఉదయగిరి ఆత్మకూరు అటవీశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి బొమ్మల వెంగయ్య వద్ద నుంచి చుక్కలు దుప్పి తల, కాళ్లు, మాంసం, విద్యుత్ వైర్లు, ఉచ్చులు, పలు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నామని అన్నారు. వేసుకోండి తొందరగా ఎవరు ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఉదయాన్నే 6 గంటలకల్లా బొమ్మల వెంగయ్య అని చెప్పేసి దుత్తలూరు మండలంలో భైరవరం విలేజ్లో హంటింగ్ జరిగినట్టుగా ఒక చుక్కల దుప్పిని చంపినట్టుగా మా కరెంటు పెట్టి తెలిసింది. వెంటనే మేము వచ్చాము. మాతో పాటు ఉదయగిరి సిబ్బంది కూడా, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సిబ్బంది కూడా వచ్చారు. అందరం కలిసి ఉమ్మడిగా దానికి హంటింగ్కి కారకుడైనటువంటి అతన్ని పట్టుపరుచుకొని అక్కడ మాంసం, దానికి ఉండేటువంటి అక్కడ జంతువు తలకాయలు, కాళ్ళు అన్నీ కూడా వెటనరీ డాక్టర్ పరీక్షించేసి దాన్ని వెంటనే మేము స్వాధీనపరుచుకొని వెటనరీ డాక్టర్ పోస్టుమార్టం నిర్వహించి అతని మీద కేసు రిజిస్టర్ చేశాము. రేపు ఉదయం ఉదయగిరి కోర్టు మేజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరుస్తాము.